ఒక్క రాత్రిలో దివిసీమ చరిత్ర మొత్తం మారిపోయింది. అది మనుషులు ఓడిన రాత్రి కాదు, ప్రకృతిని అర్థం చేసుకోలేకపోయిన ఒక రాత్రి. మరణాల సంఖ్య మాత్రం ఎవరు చెప్పలేని నిజం. అధికారికంగా 8 మందికి పైగా చనిపోయినట్లు రికార్డులో ఉంది. కానీ వాస్తవానికి 10,000 నుంచి 15,000 మధ్యలో చనిపోయారని అంచనా. ఎందుకంటే నీటిలో మునిగిపోయిన వారు కొందరు, సముద్రంలో మాయమైపోయిన వారు కొందరు, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శవాలు కొన్ని. వీరి సంఖ్యను మొత్తం లెక్కించడం అసాధ్యమే. వందలాది గ్రామాలు పూర్తిగా మట్టిలో కలిసిపోయాయి. ఒక రాత్రిలో పుట్టి పెరిగిన ఊరు కనిపించకపోవడం అది ప్రజల కోసం అసలైన విషాదం. వేలల్లో పశువులు మృతి చెందాయి. రైతులు తమ చేతికి వచ్చిన పంటను కూడా పూర్తిగా కోల్పోయారు. ఈ పంటను పూర్తిగా కోల్పోయినా కొంతకాలం ఎలాగోలాగా బతకగలరు. కానీ పశువులు ఆస్తి కదా, వీరికి జీవనాధారం అవే. ఆ నష్టం వారికి పూడ్చలేనిది. చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి ఎలా బతకాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఈ జలప్రలయ ప్రభావం ఎంత పెద్దదో తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలకు దిగింది. అప్పట్లో రక్షణ టెక్నాలజీ ఇప్పటి స్థాయిలో లేకున్నా మనుషుల ప్రాణాలను కాపాడాలనే బాధ్యత అందరికీ ఒకేలా అనిపించింది. ప్రభుత్వం మొదటగా హెలికాప్టర్లను దివిసీమ ప్రాంతానికి పంపింది. ఆకాశం నుంచి పరిస్థితిని అంచనా వేసి నీటి మధ్యలో ఇరుక్కున్న ప్రజలను గుర్తించారు. వారి కోసం ఆహారం, మందులు, నీళ్లు ఇలా చాలా వారికి కావాల్సినవి కిందికి వదిలారు. బతికి ఉన్న వారిని హెలికాప్టర్ లో నుంచి తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఈ దివిసీమ జల ప్రళయం కేవలం ఒక విషాదం కాదు, ఒక పెద్ద పాఠం. ప్రభుత్వం, ప్రజలు, శాస్త్రవేత్తలు అందరికీ ప్రకృతిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆ పాఠం వల్లే తర్వాత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సైక్లోన్ మేనేజ్మెంట్ లో దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. తుఫాను హెచ్చరిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సముద్ర తీర ప్రాంతంలో సైక్లోన్ షెల్టర్ లో నిర్మాణం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా స్థాపించారు. భవిష్యత్తులో తుఫాన్లను కూడా ఎదుర్కొనే సామర్థ్యం వీరు ఏర్పరచుకున్నారు. 1990, 1996, 2014 హుదూద్ వంటి అతి పెద్ద తుఫానులో కూడా భారీ ప్రాణ నష్టం జరగకుండా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఈ దివిసీమ జలప్రలయం నేర్పిన గుణపాఠం మాత్రమే. సో ప్రకృతి ఎంత ప్రమాదకరమైన మనిషి అనుకుంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలడని ఈ దివిసీమ నేర్పింది మనకు. సో ఇది చరిత్రలో నిలిచిపోయిన ఒక విషాద కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.